ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి సామాన్లు సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోండి. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడి కొమ్మలు, విడి పువ్వులు, కొంచెం బియ్యం తీసుకొని అక్షతలు కూడా అలాగే కలుపుకోండి. తరువాత కలిసి తీసుకొని దాన్ని గంధ పుష్పాదుల చేత అలంకరించి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఒక కొబ్బరికాయ కూడా పెట్టండి. దాని మీద నూతన వస్త్రం అనగా ఒక జాకెట్ గుడ్డ కూడా పెట్టి మహాలక్ష్మిలాగా అలంకరించి ఆ మండపం మీద పెట్టి ఇప్పుడు దీపారాధన చెయ్యండి. ఓం ఉద్దీప్యస్స జాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశః. దీపారాధన చేశాక మీ పంచపాత్ర ఉద్ధరణ ముందుగా పెట్టుకొని ఆచమానం చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షర నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాముహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. 2 అక్షతలు తీసుకొని వాసన చూసుకొని వెనక్కి వేసుకోండి. ఓం ప్రాణానాయమ్యాః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరోం. ఒకసారి మమ అనుకోండి. ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం పేరు ఏదైతే అది చెప్పండి. దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే తిథి ఏదైతే అది చెప్పండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః నామధేయః ధర్మపత్నీ సమేతః అహం శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య. మమ అనుకోండి. మీ గోత్రం పేరు కూడా చెప్పుకొని తర్వాత సహకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థే శ్రీ మహాలక్ష్మీదేవతా పూజాం కరిష్యే. కొంచెం అక్షతలు తీసుకొని పళ్ళెంలో ధారపోయండి. ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఒక ఆకులోని పసుపు విఘ్నేశ్వరుని చేసి గణపతికి ముందుగా ఏ విఘ్నాలు లేకుండా చేయమనిసి పూజ చేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఉత్తరే నిర్విఘ్నమస్తు భవంతో భ్రవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. పాదయో పాద్యం సమర్పయామి. కొంచెం పుష్పంతో నీళ్లు వేయండి. హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తర్వాత అక్షతలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయక శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామాని పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అగరబత్తి వెలిగించి చూపించండి. సాక్షాత్తు దీపం దర్శయామి. అలాగే దీపానికి కూడా అక్షతలు వేసి స్వామివారికి చూపించండి. ఓం నైవేద్యం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిషించామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కదలీఫల గుడోపహార నివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తాంబూలాన్ని కూడా అలాగే చూపించండి. ముఖశుద్ధ్యర్థే తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం కూడా వెలిగించి స్వామివారికి చూపించండి. ఇది మంత్రపుష్పం. ధాతా ధాతృణాం భువనస్య స్పతిర్దేవగుం సవితారమమాతిషాహం ఇమం యజ్ఞమస్తి నోబా బృహస్పతిర్దేవాః పాంత్ యజమానన్యర్థాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. క్షమాపణ నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసి నీళ్లతోటి ఆ ఒక్క ప్లేట్లో దారిపోయండి. అన్యాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాద భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవంతు. ఆ 2 పువ్వులు తీసుకొని స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులు తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగుంహర్తమే పాపం దూర్వాదుస్వప్ననాశని. పసుపు విఘ్నేశ్వరుని కొంచెం జరిపి ఒక పక్కంగా పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం తే హనాకం మహిమానస్సంతే యత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. దేవదేవస్య అనంతానంత భూగో అస్తు శోభనార్థే పునరాగమనాయ చ. మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేయండి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం ఉద్యాత్ ఘంటారవంత్రత దేవతాహ్వానలాంఛనం ఆపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారః కేనస్యంతు శివాగ్నయ. గంట వాయిస్తూ వరలక్ష్మీదేవికి నమస్కారం చేయండి. తర్వాత పునః ఆచమ్య. పంచపాత్రలో నీళ్లు ఉద్ధరణితో 3 సార్లు తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధ్వక్షజాయ నమః, నారసింహాయ నమః, దామోదరాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం ప్రాణానాయమ్యాః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
మమ అనుకోండి. ఇప్పుడు ఉపాత్త దుర్తక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, ఈ సంవత్సరం పేరు చెప్పుకోండి, దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే శుభయోగే శుభనక్షత్ర శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః ధర్మపత్నీ సమేతస్యాః నామధేయస్య. మీ పేరు గోత్రం పేరు చెప్పుకోండి. తర్వాత మమ అనుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థే సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పుష్పైః శ్రీసూక్త విధానేన యావశ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఒక గ్లాసులోని నీళ్లు తీసుకొని గంధం పుష్పాలు అక్షతలు వేసి దాని మీద కుడి చెయ్యి మూతగా పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదోహధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆపః పశవాపో అన్నమాపో అమృతమాపో సమ్రాడాప విరాడాప స్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజు గుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాప ఓం. ఇప్పుడు ఉంగరం వేలుతోటి ఆ గంగలోని ఓం అని రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఒక పుష్పంతో దేవుడి మీద నీళ్లు జల్లండి. ఆయాంతు శ్రీ వరలక్ష్మీ దేవతా పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన దేవీం, దేవుడి మీద నీళ్లు జల్లండి. ఆత్మానం, మీ మీద నీళ్లు జల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, ఏవైతే పూజా ద్రవ్యాణులు అన్నీ ఉన్నాయో వాటి మీద కూడా నీళ్లు జల్లండి. తరువాత ఒక చేత్తోటి పుష్పాలు పట్టుకొని నిర్మలమైనటువంటి మనస్సుతోటి చేతులు జోడించి వరలక్ష్మీదేవికి ప్రార్థన చేయండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. చేతిలో ఉండేటువంటి పుష్పాలు దేవికి సమర్పించండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆవాహయామి. 2 పుష్పాలు వేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానించండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఒక పుష్పం వేసి దేవికి ఆసనం సమర్పించండి. అస్య పూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఒక పుష్పంతో దేవిపై నీళ్లు జల్లండి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్వాజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాద్యం సమర్పయామి. ఒక పుష్పంతో నీళ్లు వేసి దేవికి సమర్పించండి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. పుష్పంతో నీళ్లు జల్లండి. ఇది హస్తయోరగ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపర్థే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం. ఇప్పుడు పంచామృతాలుంటే దేవి మీద పుష్పంతో జల్లండి. పయోధతిమృతో
సమర్ప్యేతం శర్కరామదసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. పంచామృతస్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరే శుద్ధోదక స్నానం. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపస అనుదంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీః శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఫలోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి అందులో ఉండేటువంటి నీళ్లతోటి అమ్మవారిని అభిషేకించండి. ఉపైతమాం దేవసఖ కీర్తిచ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తి వృద్ధిం దధాతు మే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. దేవికి నూతన వస్త్రం ఏదైనా ఉంటే సమర్పించుకోండి. క్షుప్తిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతి సమృద్ధ్యంచ సర్వాన్ నిమ్నది మే గృహాత్. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇది చందనం సమర్పయామి. శ్రీర్మేర్భజతు అలక్ష్మీర్మేనస్యతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. హరిద్రచూర్ణం సమర్పయామి. కుంకం వేసి గంధం వేసి అమ్మవారికి నమస్కారం చెయ్యండి. కేయూర కంకణే దివ్యే హరనూపరమేఖలా విభూషణాస్య మూల్యాని గృహాణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇది ఆభరణం సమర్పయామి. ఓం మనసక్కామమాకూతిం వాచస్తత్యమసీమహి పశూనాగం రూపమన్యస్య మయి శ్రీశ్రైతాం యసః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. పుష్పం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలతోటి పత్రి ఏమైనా ఉంటే పత్రితోటి పూజ చేయండి. ఓం చంచలాయే నమః. పాదౌ పూజయామి. చపలాయే నమః. జానునీ పూజయామి. పీతాంబరధరాయై నమః. గురుం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. వదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. లలితాయై నమః. భుజధ్వజం పూజయామి. కంబుకంఠే నమః. కంఠం పూజయామి. సుముఖాయ నమః. ముఖం పూజయామి. శ్రీయై నమః. ఓష్ఠౌ పూజయామి. సునాసికాయై నమః. నాసికాం పూజయామి. సునేత్రాయై నమః. నేత్రౌ పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. కమలాయై నమః. శిరః పూజయామి. మహాలక్ష్మ్యై నమః. సర్వాంగాణి పూజయామి. వరలక్ష్మీదేవికి అష్టోత్తర స్తోత్రం పూజ చేయండి. పుష్పాలతోటి నిండుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇంద్రాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః.
ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేస్మకతానందాయ నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్ష్మ్యై నమః నారాయణ సమాస్తాయ నమః ఓం దారిద్ర్యదంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః అష్టోత్తరశతనాం పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి కర్ధమేన ప్రజాభూత మై సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః ధూపమాగ్రాపయామి. అగరత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి. తరువాత దీపం వద్ద 2 అక్షతలు వేసి అమ్మవారికి నమస్కరించి ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే ఇది దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. దీపం దర్శయామి. ధూప దీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందాకల కలసిలో ఉండేటువంటి నీళ్లు పుష్పంతో అమ్మవారి మీద వేయండి. ఇప్పుడు నైవేద్యం అమ్మవారికి నివేదించండి. ఆర్ద్రాం పుష్కరిణీమితి నైవేద్యం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇది నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిషించామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వః. ఓం జ్ఞానాయ స్వః. ఓం ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. అమృత నారికేళ కదలీఫల సహిత ఇంట్లో ఏవైతే పిండి వంటలు చేశారో అవన్నీ దేవికి నివేదన చెయ్యండి. తర్వాత తాంబూలాన్ని పట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమన భగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇది ముఖశుద్ధ్యర్థే తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. ఒక పళ్ళెంలోని హారతి వెలిగించి అమ్మవారికి చూపించండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమన భగామినీం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది సువర్ణ దివ్య మంత్రపుష్పం. పుష్పాలు చిల్లర పట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి నిలబడండి. ఓం యస్సు చిప్రేతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియ పంచదశర్చంచ శ్రీకామస్సతం జపేత్. ఆనందకర్దమైశ్చైవ చిక్లీత ఇది విస్తృతాః ఋషియస్తే త్రే పుత్రా స్వయం శ్రీదేవి దేవత. పద్మాసనే పద్మౌరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేషు తాం దేవి సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం అస్తి స్వాజావిగోరథం. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్రసూర్యాగ్నిసుర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుః ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే. వైనతేయ సోమం పిబ సోమం పిబత వృత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమని. న క్రోధో న సమాశ్చర్యం న లోభా న శుభామతి. భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షంతు తే విభావరి దివో అభ్యస్య విద్యుతః. రోహంతు సర్వబీజాని అపబ్రహ్మద్విషోజహి. పద్మప్రియే పద్మనీ పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధత్వా. యాసా పద్మాసనస్థా
విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభి స్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిఘనకచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధౌభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రం భజేహం అంబా జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః ఇది సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. క్షమాపణ నమస్కారాన్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దని. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగముచ్యతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు వరలక్ష్మీదేవికి ఒక్కొక్క పుష్పంతో పూజ చేయండి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, ఆందోళికామావాహయామి, సమస్త రాజోపచారాన్ సమర్పయామి, సమస్త దేవోపచారాన్ సమర్పయామి, సమస్త శక్త్యుపచారాన్ సమర్పయామి, సమస్త భక్త్యుపచారాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ పూర్తయింది. 2 తోరములు ఆ కలశ మీద ఉంచి ఈ నామాలతోటి పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఇది ప్రార్థన నమస్కారాన్. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీదేవ్యై నమో నమః. వరలక్ష్మీదేవి దగ్గర 2 పుష్పాలు వేసి నమస్కారం చేయండి. తరువాత 2 అక్షతలు తీసుకొని 1 పుష్పం తీసుకొని పళ్ళెంలో నీళ్లు వేసి ధారపోయండి. అనియాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యా భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నా వరదో భవంతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. 2 పుష్పాలు తీసి తల్లో పెట్టుకోండి. ఏతత్ఫలం నారాయణార్పణమస్తు. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. కథ అంతా విన్నాక మీ ఇంటి బ్రాహ్మణ్ణి కానీ ఎవరైనా సద్బ్రాహ్మణ్ణి చూసి ఈ మండపాన్ని ఆయనకి విష్ణు స్వరూపుడిగా తలంచి దానం ఇవ్వండి. తరువాత తగిన దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి సత్కరించండి. శ్రీ వరలక్ష్మీ వ్రతం కథా ప్రారంభం. సకల మునిగణాలు కొలువు తీరి ఉన్నటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరాన పలు విధాలైనటువంటి అశోకాలు, పాటలములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు మొదలైనటువంటి అనేక రకాల వృక్షజాతులతో కూడి ఉన్న ఆ పర్వతాగ్రాన కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు, దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి కైలాసంలో నారదుడు, వాల్మీకి, వశిష్ఠుడు, పరాశరుడు మొదలైనటువంటి ఋషులకు ఆటపట్టు అయినటువంటి
కైలాస పర్వతంపై కల్పవృక్షానికి చేరియున్నటువంటి నానా విధాలైన మణులతో చెక్కబడి ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడై ముల్లోకవాసులకు సుఖశాంతులను కలిగించేవాడైన శంకరుణ్ణి చూసి పార్వతీదేవి, సకల లోకాలను ఏలుతూ అన్ని జీవరాశుల యందు దయ కలిగి ఉన్న ఓ ప్రాణనాథ పరమేశ్వర, లోక కళ్యాణార్థం అందరికీ మేలు చేసే ఒక రహస్యమైన శుభప్రదమైన వ్రతాన్ని నాకు తెలియచేయండి అని కోరడంతో పరమేశ్వరుడు పార్వతితో ఇలా చెప్పాడు. ఓ పార్వతి, వ్రతాలన్నింటిలోకి కూడా ఉత్తమమైన వ్రతం ఒకటుంది. సకల సంపదలకి మూలమై ఉండేది, కోరిన కోరికలు నెరవేర్చేది, పుత్ర పౌత్రాభివృద్ధినిచ్చేది అయినటువంటి ఈ పావనమైన వ్రతాన్ని వరలక్ష్మీ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పూర్ణముకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి. ఈ వ్రతం చేసినటువంటి స్త్రీకి కలిగే పుణ్యఫలితాన్ని కూడా నీకు చెబుతాను విను అంటున్న శంకరునితో పార్వతీదేవి, నాథ, ఆ వ్రతం ఏ విధంగా చెయ్యాలి? ఆ వ్రతంలో ఏ దేవతని పూజించాలి? వరలక్ష్మీదేవిని ఇంతకు ముందు ఎవరు ఆరాధించారు? ఆమెను సంతోషపెట్టిన ఆ పరమభక్తురాలు ఎవరు అని అడిగిన పార్వతితో శంకరుడు ఈ విధంగా చెప్పసాగారు. ఓ ప్రాణేశ్వరి భవాని, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావాన్ని చెబుతాను విను. బంగారు ప్రాకారంతో కూడి బంగారంతో నిండి ఉన్న ఇళ్లతో కూడినటువంటి, ధనవంతులై అందరూ సకల భూషణాలను అలంకరించుకుని ఉండేటువంటి కుండినము అనేటువంటి సుసంపన్నమైన ఒక పట్టణంలో పేదరాలైన చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తను భక్తితో పూజిస్తూ అత్తమామలను సేవిస్తూ ఉండేది. అన్ని శాస్త్రాలు చదివి అన్ని పనులను చేయగల చాతుర్యం, అంతకుమించి నిర్మలమైన మనస్సు, ఎప్పుడూ అందరితో ఆత్మీయంగా ఇంపుగా మాట్లాడే స్వభావం, ఇలాంటి అనేక సద్గుణాలను పుణికిపుచ్చుకున్న చారుమతీదేవికి ఒకానొక రోజున స్వప్నంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఓ మంగళకరమైన సాధ్వీమణి చారుమతి, నీకోసం వరలక్ష్మీదేవి వచ్చింది. నీకంతా మేలే జరుగుతుంది. నా మాట విను. శ్రావణమాసంలో పున్నమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించు. నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను అని చెప్పగానే చారుమతి ఆ స్వప్నంలోంచే లక్ష్మీదేవిని తనివితీరా చూస్తూ సంతోషంలో ఉక్కిరిబిక్కిరవుతూ, అమ్మా జగన్మాత, పుణ్యస్వరూపిణి, శరణన్న వారిని కాపాడేదానవు, ముల్లోకాలలోనూ కీర్తించబడే నారాయణి, శ్రీవిష్ణు వక్షస్థలాన కొలు ఉండేదానవు అయిన మాతా శ్రీలక్ష్మి, నీవు ఎవరిని కటాక్షిస్తావో ఆ మానవుడే కదా నిజంగా పుణ్యాత్ముడు. అతడు తప్పకుండా సుగుణవంతుడు, అందరితోనూ కొనియాడబడేవాడు, ఆలుబిడ్డలు గలవాడు, పండితుడు, సూర్యుడు అయి ఉంటాడు. తప్పనిసరిగా అలాంటి యోగ్యులనే నీవు అనుగ్రహిస్తావు. అలాంటిది ఓ హరిప్రియ తల్లి, ఎన్ని వేల ఇతర జన్మలలో ఎంత పుణ్యం చేసుకున్నానో కదా, లేకపోతే నీ దివ్యమైన దర్శనం నాకు దొరుకుతుందా అమ్మా అంటూ వరలక్ష్మీదేవిని అనేక విధాల స్తోత్రం చేసింది చారుమతి. ఆ చారుమతికి అనేక వరాలనిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానమైంది. ఇక చారుమతి తాను కలగన్న తర్వాత ఆ కల తీరిపోవడంతో ఇక మళ్లీ నిద్రపోకుండా మెలకుగానే ఉండి అలా సూర్యోదయం అయ్యే వరకు అమ్మను చూసిన మధుర స్మృతుల్ని తలుచుకుంటూ గడిపింది. తెల్లవారిన తర్వాత తన స్వప్న వృత్తాంతాన్ని తన బంధువులందరికీ చెప్పి సంతోషపడింది. వారందరూ కూడా, చారుమతి, నీకు వచ్చిన ఈ కళ చాలా లాభాలను శుభాలను చేకూరుస్తుంది. మనమందరం కూడా అమ్మవారు ఆనతిచ్చిన ప్రకారం తప్పకుండా ఈ వ్రతాన్ని చేద్దాం అని వారంతా నిశ్చయించుకున్నవారై శ్రావణ పూర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ కాలం గడపసాగారు. ఇలా కొన్నాళ్లకు వారి వారి అదృష్టం కొద్దీ ఆ రోజు రానే వచ్చింది. వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకునే భాగ్యం వారికి ప్రాప్తించింది. ఇలా ఆ స్త్రీలందరూ మనస్సులో ఎలాంటి సంకోచాన్ని విచారాన్ని పెట్టుకోకుండా సంసార సంబంధమైన కష్టాలను మరచి పరిశుభ్రంగా స్నానం చేసి రంగురంగుల బట్టలు కట్టుకుని కొత్త బియ్యం మరీ ఇగుళ్లతోనూ నిండిన పూర్ణకుంభంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి, తన సన్నిహితులు, బంధువులు అయినటువంటి స్త్రీలందరూ కూడా భక్తితో వరలక్ష్మిని పూజించారు. వరలక్ష్మీదేవి చెప్పిన పూజా విధానాల ప్రకారం షోడశోపచార పూజలు చేశారు. కుడి చేతికి తోరాన్ని కట్టుకుని నేతితో చేసిన భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాది సకల పదార్థాలను నైవేద్యం చేశారు. తర్వాత చక్కని నిష్ఠ కలిగినటువంటి ఓ ముసలి బ్రాహ్మణుడికి 12 రకాల భక్ష్యాలను దక్షిణ తాంబూలాలతో పాటు వాయనం ఇచ్చారు. దేవీ సన్నిధానంలో తాము నైవేద్యం చేసిన భక్ష్య, భోజ్య పదార్థాలతో కూడిన సంతృప్తికరమైన భోజనాన్ని చేశారు. ఆ తర్వాత
వరలక్ష్మీదేవి వ్రత ప్రభావం వల్ల చారుమతి మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మి అనుగ్రహాన్ని పొంది వారందరూ ముత్యాలు మాణిక్యాలతో కూడిన హారాలని మెడనిండా ధరించారు. కాలి అందెలు రవ్వలతో పొదిగిన గాజులను పొందారు. ఈ విధంగా సిరి సంపదలే కాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య వస్తు వాహనాది సకల సౌఖ్యాలను పొందారు. ఈ విధంగా కలిగిన అదృష్టంతో ఎల్లప్పుడూ ఎంతో మందికి అన్నదానం చేస్తూ బీదసాదలైన తమ బంధువుల్ని పోషిస్తూ వారికి చేతనైన సహకారం అందిస్తూ శ్రద్ధ చూపిస్తూ తమను కటాక్షించిన వరలక్ష్మీదేవిని స్తుతిస్తూ పలు విధాల కీర్తిస్తూ చతురంగ బలాలతో సిరి సంపదలతో నిండిన తమ తమ ఇళ్లల్లో సుఖించారు అందరూ. ఓ పార్వతి, చారుమతి ద్వారా ఈ వ్రత విశేషాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ నగరమంతా ఉన్న జనులు ఈ వ్రతాన్ని చేసి వరలక్ష్మి అనుగ్రహాన్ని పొంది సుఖించారు. ఓ పార్వతి, ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మానవులు మేలును పొందుతారు. చారుమతి అనుచరులు అయినటువంటి స్త్రీలంతా కూడా అనుకుంటున్నారేంటంటే, చారుమతి సన్నిహితులం అవడం వల్ల కదా మనం కోరిన కోరికలు పొందగలిగాం. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంతటి మహిమాన్వితురాలు. సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఆమెకు ప్రత్యక్షమయ్యి తానే స్వయంగా ఈ వ్రత విధానాన్ని ఉపదేశించిందే అంటూ చారుమతిని పొగిడారు. అది మొదలు ఈ వ్రతం వరలక్ష్మీ వ్రతంగా లోకమంతటా ప్రసిద్ధి చెందింది. ఇది వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన వ్రతం. దీని నీకు సవివరంగా చెప్పాను కదా. ఇక ఈ వ్రత కథని ఎవరు వింటారో, ఎవరైతే మరొకరితో చదివించుకుంటారో, అలా విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రభావం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి పార్వతి అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇది వరలక్ష్మీ వ్రత కథ. భవిష్యోత్తర పురాణంలోని పార్వతీ పరమేశ్వరుల సంవాదం అయినటువంటి వరలక్ష్మీ వ్రతం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సతమానం భవతి సదా హి పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వం జయమస్తు. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. తథాస్తు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సతమానం భవతి సదా హి పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వం జయమస్తు. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. తథాస్తు.